స్పీకర్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా ఆ మేరకు నేతలు కష్టపడడం లేదని మోదీ చీవాట్లు పెట్టినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ప్రజల్లోకి వెళ్లడం లేదని, అధికార పక్షానికి కౌంటర్లు ఇవ్వడం లేదని గట్టిగానే ఎంపీలను వేసుకున్నట్లు లీకులు వచ్చాయి. ఇదే ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. మోదీతో మీటింగ్ లో పాల్గొన్నది కూడా ఏపీ, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులే. మోదీతో అంతర్గతంగా జరిగిన సమావేశం రహస్యాలు ఎలా బయటకు వచ్చాయన్నదే తెలంగాణ ఎంపీలో ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో ప్రధాన పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కావాలనే విషయాలను లీక్ చేశారని మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ప్రధాని సూచించారని చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని మంత్రితో జరిగిన చర్చలో మాట్లాడిన విషయాలు బయట పెట్టడం మంచిది కాదంటున్నారు. చర్చించిన అంశాలను బయటకు చెప్పొద్దని మోడీ స్వయంగా సూచించారని, అయినా కొందరు కావాలనే భేటీ వివరాలను లీక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. బయట పెట్టిన వారు మెంటల్ గాళ్లంటూ వారెవరో తెలిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు కేంద్ర మంత్రి. ఇటీవల తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ బీజేపీ పార్టీలో సంచలనంగా మారింది. రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న శైలి పట్ల ప్రధాని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవుతోందని అసహనం వ్యక్తం చేసినట్టు పలు కథనాలు మీడియాలో వచ్చాయి. సోషల్ మీడియాలో బీజేపీ ఓవైసీ పార్టీ కంటే వెనుకపడిపోయిందని పెదవి విరిచినట్టు కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో పార్టీ బలపడడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కథనాలు వైరల్ అయ్యాయి. అయితే మోదీతో జరిగిన భేటీలోని అంశాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రధాని నిజాలపైనే చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని చీవాట్లు పెట్టిన విషయాలను బయట పెడితే తప్పేంటి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే తప్పులను సరిదిద్దుకొని ముందుకెళతామని చెప్పాల్సింది పోయి మెంటల్ గాళ్లు అనడం ఎంతవరకు భావ్యం అంటున్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎప్పుడో ప్రధానితో మీటింగ్ అయితే దానిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తే ఇప్పుడు తాపీగా కిషన్ రెడ్డి స్పందించడం ఏంటి? అది మీడియాకు లీకులు ఇచ్చిన తోటి ఎంపీలను పట్టుకుని మెంటల్ గాలు అని సీరియస్ కామెంట్ చేయడం ఏంటి? మోదీ కోపడ్డారో లేదో ఎందుకు చెప్పలేదు? కిషన్ రెడ్డి అసహనం చూస్తే ఆ రోజు మీటింగ్ లో ప్రధాని మోదీ సీరియస్ అయ్యింది నిజమేనా? మోదీ ఎవరికి ఎక్కువగా తలంటారు? తెలంగాణ బీజేపీ విషయంలో పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణ ఎంపీలకు మోదీ చీవాట్లు పెట్టారన్న నేపథ్యంలో కూడా మనం కూడా చూసాం. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది. నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలోని బండి వర్సెస్ ఇట్లా రాజేందర్ గా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. ఈ వ్యాఖ్యలపైన కూడా కొంత చర్చ జరిగింది. ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తోటి ఎంపీలను సంబంధించి మెంటల్ గాళ్లను ఉద్దేశించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరిన్ని పూర్తి డీటెయిల్ గా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా కలీగ్ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఆశ ఉన్నారు. ఆశ, ఎట్లా చూడాలి మొన్న జరిగిన ఇష్యూకి సంబంధించి రీసెంట్ గా కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే ఎప్పుడు కూడా చూస్తున్నామంటే బీజేపీలో కూడా నెంబర్ 2 స్థానానికి సంబంధించి కూడా ఎక్కువగా కూడా రేస్ జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా బయటకు రాలేదు. బండి వర్సెస్ సీట్ల కూడా అంటే ఎప్పుడు లోపలగా ఉండే తగాదా మొన్న జరిగిన ఏదైతే హ్యాండిల్స్ లో వచ్చిన పోస్టులు బట్టి కూడా ఇంకా బయటికి చర్చ అనేది బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలని, రోజు రోజుకి కూడా బీజేపీ బలపడాలి అని పక్క కేంద్రం చెప్తున్న పరిస్థితి ఉంటే తాజాగా నేతల మధ్య కూడా కొంత వాళ్ళ మధ్య కూడా మైత్రి సఖ్యత కూడా లోపిస్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. మీరు చెప్పిన విధంగా బీజేపీ అంటేనే కాస్త సంప్రదాయం, లేదంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. సో దేశం గురించే కష్టపడాలి, తర్వాత పార్టీ గురించి కష్టపడాలి, మన గురించి లాస్ట్లో చూసుకోవాలి. ఇది వాళ్ళ సిద్ధాంతంగా చూస్తుంటాం. బహిరంగంగా మాట్లాడడం, లేదంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో
తెలంగాణలో బీజేపీ నేతలు బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవడం, అది కూడా ఎంపీలు ఈటెల రాజేంద్ర కావచ్చు, లేదంటే బండి సంజయ్ కావచ్చు, కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మనకి అదే తీరు కనిపించింది. కానీ దీన్ని అధిష్టానం అయితే సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మోదీ చెప్పినటువంటి అంతర్గత విషయాలని బయటకి ఏ విధంగా వచ్చాయి, అది పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది. ఓవైసీ పార్టీ కన్నా బలం తక్కువగా ఉంటుంది బీజేపీ పార్టీ అని ఒక స్టేట్మెంట్ ఒకటి. ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎప్పుడో వచ్చినటువంటి వెర్షన్ ని ఇదంతా జరగలేదని చెప్పి కొట్టిపడేశారు ఆనాటి బీజేపీ నాయకులు. కానీ ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి డైరెక్ట్ గా వచ్చి చిట్ చాట్ లో ఎవరు చేశారు, చెప్పిన వాళ్ళు మెంటల్ గాళ్ళు, చెప్పిన వాళ్ళు చెప్తే కనుక చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కామెంట్ చేయడం దేనికి సంకేతం? తప్పులనే జరుగుతూ ఉంటే దానికి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తున్నామని చెప్పడం అనేసి ఈ విధంగా యాక్షన్ ఉంటుంది. అది కాకుండా మెంటల్ గాళ్ళు అని చెప్పి ఆ పదం సంబోధించడం అనేది నిజంగానే మిగతా ఎంపీలు కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు వ్యతిరేకిస్తున్నటువంటి, విభేదిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. కిషన్ రెడ్డి కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సాధారణంగా కూల్ గా ఉండే పర్సన్, ఎప్పుడు ఎటువంటి వివాదాలకు కానీ వీటికి కానీ వెళ్ళినటువంటి పర్సన్, ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత సీరియస్ గా, ఇంత అగ్రెసివ్ గా, అది కూడా తోటి ఎంపీలని సంబోధించినటువంటి కామెంట్స్ మనం చూస్తుంటే గనక ఎందుకు ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఎట్లా చూడొచ్చు మిగిలిన బీజేపీ ఎంపీల వైఖరి ఏంటి కామెంట్స్ విన్న తర్వాత? అంటే భారతీయ జనతా పార్టీ సహజంగానే డిసిప్లిన్కు మారిపేరుగా ఉంటుంది. ఒకవైపు మిగతా అన్ని పార్టీల కంటే, రాజకీయ పార్టీల కంటే కూడా డిసిప్లిన్ విషయంలో అంత కఠినంగా వ్యవహరించే భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రెండు రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎంపీలు ఒకవైపు ప్రధానంగా బీజేపీ ఎంపీలను పిలిచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో వారితోటి బ్రేక్ఫాస్ట్ మీట్ కావడం, ఈ బ్రేక్ఫాస్ట్ మీట్లో రెండు రాష్ట్రాలు జరుగుతున్న పరిణామాలతో వారితో నేరుగా మాట్లాడి తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఎంతో ఇబ్బంది అనుకున్నటువంటి ఒరిస్సా లాంటి రాష్ట్రంలో గెలుపొందింది, మరోవైపు అనేక రాష్ట్రాల్లో గెలుపొందుతూ ముందుకు పోతుంది. మీకు అనేక రకాల అవకాశాలన్నీ ఉండి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీరు ఎందుకు ఇట్లా ఎదగలేకపోతున్నారని చెప్పేసి ఆయన నేరుగా మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయాలు పక్కకు బయటికి రానప్పటికీ కూడా ప్రధానంగా తెలంగాణ ఎంపీల విషయంలో ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 8 మంది ఎంపీలు ఎవరి తీరు వారన్నట్టు, ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం సంబంధించి ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన గట్టిగా పోరాడట్లేదు, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగా ఢీకొట్టట్లేదు. మీరు ఎందుకు ఇంత డల్గా ఉంటున్నారు? ఒకవైపు ఒకే ఒక ఎంపీగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఓవైసీ బాగా పనిచేస్తున్నారు, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, ఆయన మీ 8 మంది కంటే కూడా బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఆయనతోని పోలుస్తూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు తలంటారు అంటూ బయటకు వచ్చినటువంటి వార్తలంతా కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో మీరు ఎందుకు ఇంత గట్టిగా పనిచేయలేకపోతున్నారు? ఎందుకు వ్యక్తిగత అహంతో ఈగోతో ఎందుకు దూరం అవుతున్నారు? మీరు ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నారు? మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొద్దిమంది ఎంపీలు మిలాఖత్ అయి అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకుంటూ కామ్గా ఉంటున్నారని చెప్పేసి కూడా అనేక అంశాలను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి గట్టిగానే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆ జరిగిన పరిణామాలు బయటికి రానప్పటికీ కూడా ఆ తర్వాత అదే రోజు సాయంత్రం తర్వాత ఒక ఎంపీ నుంచి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు లీక్ అయింది. ఈ లీక్ చేసిందంతా కూడా తెలంగాణ ఎంపీ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ దీన్ని లీక్ చేశారనేది కూడా తెలంగాణ ఎంపీలు చెప్తున్నారు. లేకపోతే తెలంగాణలో ఉన్న మరికొద్ది మంది ఎంపీలు ఏంటంటే మాలోనే ఒక వ్యక్తి దీన్ని మొత్తం మీడియాకు లీక్ చేశారు. ఒకవైపు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పూర్తిగా కిషన్ రెడ్డిని బాధుని చేసే విధంగా, కిషన్ రెడ్డిని సరిగా కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మొన్నటి వరకు పనిచేసినటువంటి కిషన్ రెడ్డి కొంత దూకుడుగా ఉండకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఒకవైపు ఇటు రఘునందన్ రావు కావచ్చు, మరోవైపు ఈటెల రాజేందర్, ఇటు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఇటు గూడెం నాగేష్, డికే అరుణ, ఇటు చాలా 8 మంది ఎంపీలో ఎవరికి వారు సొంత ఎజెండాతో ముందుకు పోవడం వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈ మొత్తం ఎంపీలందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేయట్లేదు. ఒకవైపు బండి సంజయ్ వర్గం వేరే, కిషన్ రెడ్డి వర్గం వేరే, ఈటెల రాజేందర్ సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినటువంటి ఒకవైపు ఇటు మరోవైపు ఇటు డీకే అరుణ కావచ్చు, ఎవరికి వారు సొంతంగా వ్యవహరిస్తున్న కారణంతోనే పార్టీ కొంత దూకుడుగా జనంలోకి వెళ్ళలేకపోతుంది, కొంత వెనుకబడిపోతుందనే ఉద్దేశంతో మీరు గట్టిగా పనిచేయండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళకి గట్టిగా చేయాలని చెప్పిన విషయాలన్నీ కూడా బయటకు లీక్ అయ్యాయి. లీక్ అయిన విషయం పట్ల కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో మా దాంట్లో ఉన్నటువంటి మెంటల్ గాలే ఇవి బయటకు లీక్ చేశారు, వాళ్ళు ఎవరో తెలిస్తే నేను క్రమశిక్షణ చర్యలు తీసుకుందాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటేనే ఆ విషయాలన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా కొట్టిపారేయకపోగా ఒకవైపు
ఒకవైపు కొట్టిపారేయకపోగా తమలో నుంచి విషయం లీక్ అవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటేనే లోపం వారిలో ఉన్నట్టు కూడా బయటపడుతుంది. ఒకవైపు తెలంగాణలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేకపోతున్నారు, ప్రభుత్వం మీద సరిగ్గా పోరాడలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ వారికి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఏంటంటే ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది కరెక్టే కానీ బయటికి తెలవడం మాకు ఇబ్బంది అని చెప్పే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇదే పాయింట్. ఎందుకంటే ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని ఖండిస్తూ ఉంటారు, లేదంటే అవి చిట్ లో చేసి, లేదంటే అంతర్గతంగా ఆ లోపల మీటింగ్స్ లో జరిగినాయి కాబట్టి ఇదేం జరగలేదు కావాలని చెప్పి మీడియా సృష్టిస్తోంది, లేదంటే ప్రతిపక్షాలు దీన్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఏదో ఒక పాయింట్ చెప్తూ ఉంటారు, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, అదే కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ అటువంటి పాయింట్ ఏం జరగకుండా కిషన్ రెడ్డి ఎస్ మా పార్టీల వాళ్ళే ఇట్లా బయట పెట్టారు, ఎట్లా బయట పెడతారు, వీరి మీద యాక్షన్ తీసుకుంటాము, ఎవరు బయట పెట్టారు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నిజంగానే ప్రధానమంత్రి బీజేపీ ఎంపీలకి వార్నింగ్ ఇచ్చారు, అంటే క్లాస్ పీకారు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, మీరు ఎందుకు పనిచేయట్లేదని చెప్పి ఒక రకంగా వారిని గట్టిగానే మాట్లాడినట్టుగా తెలిసింది అనేది ఇదంతా కూడా వాస్తవమే అనేది తెలుస్తోంది కదా. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్యం కోటేశ్వర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా బీజేపీ నుంచి మనకి అందం రామరెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా బీజేపీ వెర్షన్ తెలుసుకుందాం. రామరెడ్డి గారు ఏమంటారు, అసలు కిషన్ రెడ్డి ఈ స్థాయిలో మెంటల్, అంటే తోటి ఎంపీలు కదా, ఆయన కేంద్ర మంత్రి అయి ఉండొచ్చు, కాకపోతే ఎంపీలని ఈ విధంగా చెప్పింది ఎంపీలు అయి ఉంటారు కదా. రోజు మీటింగ్ కూడా తెలంగాణ ఏపీకి సంబంధించిన ఎంపీలతో భేటీ జరిగింది, ఆ మీటింగ్ లో వచ్చాయి కామెంట్స్. ఒకవేళ ఇటువంటి స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఎందుకు చేస్తారనుకుంటున్నారు ఇంత టైం తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించడం? రామరెడ్డి గారు సౌండ్ సరిగా లేదండి, క్లియర్ గా లేదు, క్లారిటీ. కోటేశ్వరరావు గారు మీకు వినిపిస్తుందండి? హలో కోటేశ్వరరావు గారు, మీకు ఆడియో క్లియర్ గా ఉందా, వినిపిస్తోందా? మీ మాట క్లియర్ గా ఉంది. ఓకే, రామరెడ్డి గారు ఇప్పుడు వినిపిస్తుందా క్లారిటీ? వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, రామరెడ్డి గారు ఎందుకు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏ విధంగా చూస్తున్నారు, ఈ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, అది కూడా ఇంత సీరియస్ గా? ఇంతకు ముందు మీరు స్టార్టింగ్ లో ఒక ముఖ్య విషయం చెప్పారు, ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక సాంప్రదాయంగా పద్ధతిగా ఉండే పార్టీ, ఆ పార్టీలో ఇలాంటివి జరగడంతో అది పెద్ద ఇష్యూ అయిపోతుంది, సహజమే. అది ఏంటంటే ఇలా రెండు విషయాలు చెప్పాలి. ఏంటంటే మామూలుగా ఉన్న సామెత ఏంటంటే పెట్టనమ్మా పెట్టకపోయా కానీ పెట్టే ముండకేమైంది అని అంటారట. ఎప్పుడు బిచ్చం పెట్టడమేమో, ఎప్పుడు పెట్టడమేమో అమ్మ అవుతుంది, ఎప్పుడు బిచ్చం పెట్టడమే ఒక్కసారి పెట్టకపోతే ముండ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయట, కాయలు లేని చెట్టుకు రాళ్ళు పడాయట. అంతే, మంచి పార్టీకే విమర్శలు వస్తాయి అన్నట్టు. అది కాబట్టి దీని మీద ఏంటంటే ఇది ఒక అంశం, ఈ జరుగుతున్న విషయం. మోడీ గారు అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచి మాట్లాడారు, అదే తరహాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలను పిలిచి మాట్లాడారు. ఇది సర్వసాధారణంగా జరిగే మీటింగులు. దాంట్లో ఇంకా బాగా పనిచేయండి అని కొన్ని సూచనలు ఇస్తారు, దిశానిర్దేశం చేస్తారు. ఇది పార్టీ అంతర్గత సమావేశం, ఇవి బయటకు పోకూడదు. బయటకు పోతే ఏమైందంటే గోరంతలు కొండంతలు చేయడం, చారాన మురిగికి బారాన మసాలా అంటారు చూడండి, దానికన్నా ఎక్కువ 10% ఉంటుంది, దానికి 90% కలిపి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ న్యూస్ అయితే ఎవరు చూడరు, అది సెన్సేషన్ క్రియేట్ చేయదు. దానికి మందు మసాలా విపరీతం కలిపితే అది ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి అది ఇప్పుడు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి 50 కోట్లు ఇచ్చి అది పిసిసి అధ్యక్షులు కొనుక్కుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇలాంటి మొన్న పిసిసి మాజీ అధ్యక్షుడు పంజాబ్ 500 కోట్లు ఇస్తేనే సీఎం చేస్తారు అన్నది, దాని మీద డిస్కషన్ పెట్టారు. ఎందుకంటే పబ్లిక్ కూడా చూడరు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అది. కానీ బీజేపీ చిన్నది విషయమైనా చూస్తారు. అద్వానీ గారు కూడా చాలా సార్లు చెప్పారు ఇంతకుముందు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ షర్ట్ అంటే మురికి షర్టు, దాని మీద ఏ మచ్చ పడ్డా కనపడదు, మన తెల్లటి నీటి షర్టు చిన్న మచ్చ కనపడితే కొట్టొచ్చిన కనపడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుండే. సో ఆ దాంట్లో ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే లోపల కొంత పద్ధతులు లేని వాళ్ళు, ఎవరిని ఒకరిని ఉద్దేశించి కాదు, ఇది లోపల అంతర్గత విషయాలు బయటికి లీక్ చేయడం తప్పు. దాని మీద ఏంటంటే దాని మీద స్పందించాలి. గతంలో మాట్లాడినప్పుడు మరి బీజేపీ నాయకులు ఇదంతా ఏం జరగలేదు, కేవలం ఇంతకు ముందు ఏదైతే మాడారో కాంగ్రెస్ పార్టీ లేదంటే మిగిలిన పార్టీలు కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, మేము రాష్ట్రంలో ఎదుగుతున్న పార్టీ కాబట్టి మమ్మల్ని చూసి ఓర్వలకి ఇదంతా కామెంట్స్ చేస్తున్నారు, అంతా తప్పు అని చెప్పి కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే నిజంగానే ప్రధాని మోదీ అన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది కదా.
కాదంటారా? నేను అన్నది ఏంది, లోపల జరిగిన కొన్ని సోషల్ మీడియాలో ఇంకా మీరు వాళ్ళు చెప్పిన కిషన్ రెడ్డి గారు బయట మనకు వేరే విధంగా ఏం తెలిసే మార్గమే లేదు. మోడీ గారు ఏం మాట్లాడారు, మీటింగ్ లో ఏం జరిగిందంటే అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. అదే పాల్గొన్న వాళ్ళు చెప్పినట్టు వాస్తవమే కదా అనేది. కిషన్ రెడ్డి గారు కోప్పడరు వాస్తవంలే. వారు ఏంటంటే ఇది సర్వసాధారణ విషయం మీటింగు, మీరు పార్టీ ఇంకా ముందుకు పోవాలి, సోషల్ మీడియాలో ఇంకొంచెం యాక్టివ్ ఉండాలని చెప్పింది తప్ప కోప్పడ్డారని కానీ మందలించిన ఎక్కడ చెప్పలే. దానికి ఇట్లా ఆ రెండు సోషల్ మీడియా విషయం కాబట్టే కదా అది ఏమన్నారు ఏంటనేది వీడియో బైట్స్ ఏమి ఉండవు కాబట్టే కదా ఇట్లా అన్నారు. మెంటల్ గా అన్నది అయితే క్లియర్ గా వస్తుంది. అవునా కాదా? చేస్తాను అన్నారో లేదా చెప్పండి, క్లారిటీ వస్తుంది కదా. ఈ మధ్యన ఏంటంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో కిషన్ రెడ్డి గారి మీద భయంకర విష ప్రచారం చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్, మెయిన్ మీడియా కాదు, యూట్యూబ్ ఛానల్లో ఆయన వీడియోలు వస్తే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మేము కేసెస్ పెడతాం, మీ మీద కేసెస్ పెడతాం, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఇక బయటికి పోయిన ఒకరి రాధా సింగ్ న్యూస్ అనుకోండి, ఆయన మొదటి నుంచి క్రమశిక్షణ రాయించడానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన ఒక హిందూ ఎజెండా తీసుకొని గోరక్షణ చేస్తుండ్రు. కానీ క్రమశిక్షణ గురించి కాబట్టి ఇష్యూస్ తోటి కొంచెం సంబంధించి ఇటువంటి కామెంట్స్ బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పాయింట్ చెప్పే స్టార్ట్ చేశాం కదా. బీజేపీ అంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, లాస్ట్, ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. ఈ విధంగా ముందుకెళ్లే పార్టీ ఇప్పుడు బహిర్గతంగానే ఈటల రాజేందర్, బండి సంజయ్ విషయం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకు ఈ విధంగా ఇప్పటి వరకు లేదు, ఎందుకు వస్తున్నాయి ఈ విధమైన కామెంట్స్ అని చెప్పి మొన్న లోకల్ వారిలో కూడా మనకు కనిపించింది. కానీ కిషన్ రెడ్డి అన్న మాట యాక్సెప్ట్ చేస్తారా అనేది, పార్టీ క్రమశిక్షణ విరుద్ధంగా లోపలి విషయాలు సోషల్ మీడియా అంశం కానీ పార్టీ పెరగాలని మాట్లాడిన విషయాలు బయటికి చెప్పడం సీరియస్. తీసుకుంటారా? పార్టీ దాచుకుంటే ఎంతసేపు? డెఫినెట్ గా తీసుకుంటారు. ఎవరన్నా తెలవాలి కదా. మీడియా మీటింగ్ లో మీరు చెప్పండి ఎవరు లీక్ చేశారని కూడా అడిగేట్టు అనిపించింది. నాకు అనిపించింది మీడియా మేమే తప్పు చేస్తాము, మా మీదే చెప్పండి, మా మీద మీడియా వాళ్ళు చెప్పారు, మేము తప్పేసి వీళ్ళు చెప్పారు. తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పార్టీ, తెలిస్తే యాక్షన్ తీసుకుంటది. అది తెలిసే అవకాశం తక్కువ కాబట్టి మీడియా ముఖంగా వార్నింగ్ ఇవ్వడం మంచిది అనుకున్నది కిషన్ రెడ్డి గారు. అందుకే ఆ వార్నింగ్, ఆ మెంటల్ గా అనే పదం వాడడం జరిగింది. అది మామూలుగా వాడే పదం ఎస్, పార్టీ అంతర్గత విషయాలు బయటికి చెప్పడం. మోడీ గారు చెప్పొద్దని చెప్పారు, చెప్పొద్దన్న విషయం, ప్రధాని మోడీ గారు చెప్పొద్దన్న విషయాన్ని చెప్పడం. చాలా ప్రశ్నలు ఉన్నాయి, మాట్లాడదాం. రామరెడ్డి గారు ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. కోటేశ్వరరావు గారు ఎట్లా చూడొచ్చు? ఎప్పుడో జరిగింది, అప్పుడు మాట్లాడుకున్నాం, కాదని చెప్పి ఖండించారు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే లోపల జరిగిందంతా వాస్తవమేనా అన్న ఒక ప్రశ్న మళ్ళీ ఉత్పన్నం అవుతోంది. ఎవరు చెప్పండి, వారి మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఎవరెవరు చెప్పరు. తెలంగాణ మంత్రులు ఏమంటారు, ఏపీకి సంబంధించి కూడా ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారేమో అని. కొంతమంది లేదు ఇటు పక్క అని చెప్పి ఒకరు చేయి చూపిస్తే, లేదా అటు పక్క అని చెప్పి మరొక చేయి చూపిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా అంటే ఇటువంటి కామెంట్స్ ని, ఇటువంటి స్టేట్మెంట్స్ ని ఎట్లా చూడొచ్చు అంటారు? తెలుగులో ఒక సామెత ఉంది, మామ తిట్టినందుకు కాదు తోడలుడు తొంగి చూసి పిసుక్కుని నవ్వినందుకు అని. నరేంద్ర మోడీ గారు తలంటినందుకు కాదు, ఆ తలంటినటువంటి విషయాన్ని బయటకు చెప్పినందుకు, అందున తల కొట్టేసేటువంటి విధంగా అసదుద్దీన్ ఓవైసీతో పోల్చి చెప్పారు అనేటువంటి అంశం మీడియాలో వచ్చింది. దాదాపు 5 రోజులు అవుతుంది, 5-6 రోజులు అవుతా ఉంటాయి. మరి ఇన్ని రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు మెంటల్ గాళ్ళు అంటూ తన అసహనాన్ని ఆ విధంగా వ్యక్తం చేశారంటే, మళ్ళా మరొకసారి అంటే ఆ వార్త మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా పాత పత్రికలన్నీ లేదా పాత వీడియో ఛానల్స్ అన్ని కూడా చూసి ఓహో ఇట్లా జరిగిందా అని మరికొంతమందికి తెలిసే విధంగా కిషన్ రెడ్డి గారు వ్యవహరించారనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలా అనలేదు, లేకపోతే ఆ వక్రీకరణలన్నీ వచ్చాయి అని అంటే వేరు. ఆయన నిర్ధారించారు, మెంటల్ గాళ్ళు లీక్ చేశారు అని చెప్పేసి ఆయన నిర్ధారించారు. ఇక నిర్ధారించిన తర్వాత ఎవరి మీద చర్య తీసుకుంటారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అదొక ప్రహసనం నిజానికి. కొంతమంది వేరే రాష్ట్రం వాళ్ళు చేశారు, వేరే రాష్ట్రం వాళ్ళు చేసినా ఎవరి రాష్ట్రం చేసినా బీజేపీలో ఉన్నటువంటి క్రమశిక్షణ బండారానికి కూడా నిదర్శనం. అందులోనూ మళ్ళీ వాళ్లే చెప్తున్నారు, బయటికి ఎవరికి ఈ విషయాలన్నీ కూడా బయటకు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా
పని కట్టుకొని చెప్పారంటే అంటే ప్రధానమంత్రినే లెక్క చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. మెంటల్ ఏదో చెప్తుంటారులే ఆయన, మనం చేసేది మనం చేద్దాం. మరి కేంద్ర పార్టీలోనే అనేక లీకులు వదులుతుంటారు కదా, మనం కూడా అట్లాగే వదులుదామని చెప్పేసి ఎవరో ధైర్యం చేస్తుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. దాన్ని నిర్ధారించారు కిషన్ రెడ్డి గారు. అందువల్ల మరి ఇప్పుడు డౌట్ అయితే ఉండేది, అంటే చెప్పినా పార్టీ నాయకులు ఖండిస్తూ ఉండి లేదు ఇటువంటి కామెంట్స్ చేయలేదు, పార్టీ ఎంపీలు సరిగా పనిచేయండి అని చెప్పారు, లేదంటే ఇంకా బలంగా ముందుకెళ్ళండి, అధికార పార్టీని ప్రశ్నించండి అనేంత వరకు చెప్పారు తప్ప ఇదంతా కాదనేది. ఎప్పుడైతే కిషన్ రెడ్డి కామెంట్స్ చేస్తారో నిజంగానే ప్రధాని మోదీ ఈ వరకు ఓవైసీ గురించి కానీ లేదంటే పార్టీ బలహీనపడడం గురించి కానీ ఇవన్నీ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారనేది క్లారిటీ వస్తుంది కదా. క్లారిటీ ఉంది, నిర్ధారణ. ఒక విధంగా చెప్పాలంటే నిర్ధారణ, రాజకీయ పరిభాషలో చెప్పాలంటే అంగీకరించకపోవచ్చు, బీజేపీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ జనం మరి అంత అమాయకంగా లేరు కదా. ఏ మాట వెనకాల, ఏ పదజాలం వెనకాల ఏ భావం ఉందో నాకు చూస్తా ఉంటే కిషన్ రెడ్డి గారు బాగా డిస్టర్బ్ అయినట్టుగా ఉంది ఆ సమావేశం తర్వాత. ఎందుకు అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రధానమంత్రి గారికైనా ఎవరికైనా కానీ అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ముందు కనిపించేది కిషన్ రెడ్డి గారికి కనిపిస్తారు. న్యాచురల్ అది. ఆ స్థానంలో నేనుంటే నన్నే చూస్తారు, రామరెడ్డి గారిని ఉంటారు, రామరెడ్డి గారిని చూస్తారు. అందుకని మరి కిషన్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ లేకపోతే ఆయన పలుకుబడి ఏమైంది అనే పద్ధతుల్లో బహుశా ఏమైనా చర్చ జరిగిందేమో తెలియదు. అందుకని ఆయన డిస్టర్బ్ కాకపోతే ఇంకో కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు కదా, బండి సంజయ్ గారు. మరి ఆయన ఎందుకు కామెంట్ చేయలేదు, ఆయన ఎందుకు ఆ విధమైనటువంటి రియాక్షన్ వెల్లడించారు? బండి సంజయ్ ఇష్యూస్ లో బండి సంజయ్ ఉన్నారు కదా, అటుపక్క ఈటల బండి సంజయ్ ఆ వారు నడుస్తోంది. ఆ వారు అది బహిరంగ అది బహిరంగ రహస్యం. ఇద్దరు తిట్టుకుంటున్నది, ఇద్దరు ఒక చిన్న క్లారిటీ. గతంలో కంటే అంటే మనం ఆడుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ పార్టీలో కూడా ఈ స్వేచ్ఛ అనేది కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు, అనుకోవచ్చా? అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు క్రమశిక్షణ బండారం వేరు, అధికారం వచ్చిన తర్వాత క్రమశిక్షణ బండారం వేరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో అధికారం ఉంది కనుక, రెండోది కాంగ్రెస్ లో అధిష్టాన వర్గమే ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళని ప్రోత్సహించింది కనుక ఆ విధమైనటువంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు బీజేపీలో కూడా అదే టెండెన్సీ ప్రారంభమైంది. దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొంతమందిని వెనకేసుకు రావటం, కొంతమందిని పక్కన పెట్టడం, ఇటువంటివన్నీ కూడా బీజేపీలో కూడా స్టార్ట్ అయింది కదా. అందుకని నేచురల్ గానే దాని ఎఫెక్ట్ ప్రభావితం తమకు ఇప్పుడు బీజేపీ 12 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు సొంతంగా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంకో 2-3 రాష్ట్రాల్లో అలయన్స్ ముఖ్యమంత్రులు. ఏ ఒక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎపిసోడ్ జరిగింది కదా, సీఎం కుర్చీ ఎపిసోడ్, సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్, ఏ ఒక్క రాష్ట్రంలో జరగలే. కాంగ్రెస్ కి బీజేపీ కొనత్తలే, ఇప్పటికీ 100% కాదండి. 12 రాష్ట్రాల్లో ఉన్నది కాంగ్రెస్ ఉన్నది 3 రాష్ట్రాలనే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాలనే. మన రాష్ట్రంలో కూడా జూబ్లీహిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి 12 గంటల మంది ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓడిపోతే అక్కడ కర్ణాటకలో టీవీ సీరియల్ లాగా నడిచింది పదవి విషయంలో. కానీ ఏ ఒక్క రాష్ట్రం లేదు. ఇంకొక విషయం, ఇప్పటికీ 2 సంవత్సరాలైనా తెలంగాణలో మంత్రివర్గం పూర్తిగా ఏర్పడింది. ఇంకా 2 బాధలు కాదు. మోడీ అధికారంలో రాగానే ఎంపీలు సరిగా పనిచేయడం లేదు అని, సీరియస్ మోడ్ లో ఉండడం లేదు అని, అధికార పార్టీని గట్టిగా కౌంటర్ చేయట్లేదు, ప్రశ్నించడం లేదు, వెనకబడుతున్నారు, మనం ముందుకెళ్ళే సిచ్యువేషన్స్ లో కాకుండా ఎందుకు వెనక్కి వెళ్తున్నాం, ఎంఐఎం పార్టీ కన్నా తక్కువ ఎందుకుంటున్నాం, ఇవన్నీ కూడా కరెక్టా రాంగ్? ఇప్పుడు కిషన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ చేస్తారు అంతే, క్లోజ్ చేద్దాం. 8 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు, 9 మండుకులు ఉన్నారు తెలంగాణ నుంచి. 9 మండుకులు ఈక్వల్ గా పనిచేయరు. ఎవరు కొద్దిగా ఎక్కువ చేస్తారు, కొద్దిగా తక్కువ చేస్తారు. ఎవరైతే తక్కువ చేస్తారు వారి పేరు తీసుకొని మీరు తక్కువ చేస్తున్నారు, లోపల ఏం జరిగింది బయటికి రాలేదు. మాటల ప్రకారం, ఆయన చిట్ చాట్ లో చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం అవుననుకోవాలా కాదనుకోవాలా, మీరే చెప్పండి.
చూసిన వ్యూస్ నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాక తర్వాత మీరు వచ్చిన న్యూస్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు లోపల ఇది జరిగింది జరగలేదు ఏం చెప్పలేదు, లోపల జరిగింది లీక్ కావడం మాత్రం తప్పు, మెంటల్ కాదని చెప్పాలి. లీక్ కావడం జరిగిందంటే అక్కడ జరిగింది లీక్ లీక్ కావడం జరిగిందంటే లోపల మాటలు బయటకు వచ్చాయనే కదా, అది కాకుండా ఖండించేవారు కదా, ఇదంతా అబద్ధం చెప్పి సోషల్ మీడియాలో కిషన్ రెడ్డి గారు 2 అంశాలు చెప్పారండి లోపల జరిగినాయి. పార్టీ ఇంకా మరింత బలోపేతం కోసం కృషి చేయాలి, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలి. ఈ అంశాలు కూడా లీక్ అయిన దాంట్లో వచ్చినాయి కాబట్టి ఆ లీక్ చేసిన దానికి ఓవైసీ అన్ని మసాలా కలపాలి, కలపకుండా అది న్యూస్ కాదు. ఆ ఓవైసీ విషయం ముచ్చట మన మోడీ గారు తీయకపోయినా అది కొట్టుబడేస్తున్నారు. మరొకసారి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది రాష్ట్ర బీజేపీలో, లేదంటే పీఎం చెప్తున్నా సరే ఎందుకు కామెంట్స్ బయటకు వస్తున్నాయి, క్రమశిక్షణ ఎందుకు తప్పుతున్నారు, వీటన్నిటి గురించి మరొకసారి ఏదైనా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్